ఏం చేశాడమ్మా? నేను చెప్పింది అయితే చేయట్లేదండి. ఆఫీస్ నుంచి ఏమో లేటుగా వస్తున్నారు. పైగా శాలరీ కూడా ఇస్తలేదు నాకు. అయినా కానీ నేను ఓర్చుకున్నాను. మొన్న మాట వస్తే నా మీద చేయలేపారు కొట్టడానికి. అలా చేస్తున్నాడా? ఇక్కడుంటే నా మాట వినట్లేదనే కదా వేరే చోటుకు వెళ్ళాం ఇద్దరం. అక్కడ కూడా వినట్లేదండి. ఏం చేయమంటారు? అందుకే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. పుట్టింటికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదమ్మా. అక్కడ పెళ్లి కావాల్సిన 2 అన్నయ్యలు ఉన్నారు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో, భర్తను వదిలేసి వచ్చి ఇంట్లో ఉంటుందంటే అన్నయ్యలకు పెళ్లిళ్ళు జరుగుతాయా? అమ్మా నాన్నలకు కూడా ఇరుగు పొరుగు వారితో సూటిపోటి మాటలు ఉంటాయమ్మా. నువ్వు అలా వెళ్తే ఇక్కడ మేము హ్యాపీగా ఉండగలమా? అలాగని నా కొడుకు పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఒకసారి ఆలోచించుకున్నావా? నువ్వు ఇంతమందిని బాధ పెట్టడం నీకు న్యాయం అనిపిస్తుందా? నేనెంత దూరం ఆలోచించలేదేంటి? నువ్వు కొంచెం ఓర్చుకుంటే ఇవన్నీ చక్కబెట్టుకోగలవమ్మా. ఒకసారి నా మాట వినమ్మా. తొందరపాటు నిర్ణయం తీసుకోకమ్మా. మీరు చెప్పింది నిజమే అత్తయ్య గారు. అవన్నీ నేను ఆలోచించలేదు. తొందరపాటు నిర్ణయం తీసుకోబోయాను. మీ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడికే వచ్చేయమనండి. అందరం హ్యాపీగా కలిసి ఇక్కడే ఉందాం. సరేనా?